డార్లింగ్ చూసారా ఎంత బాగున్నాడో అసలు. నాచే నాచే సాంగ్ లో ప్రభాస్ గారు డాన్స్ ఎలా అనిపించింది? ఆ మంచి ఫుల్ ఫామ్ లోనే చేశారు. కాకపోతే సాంగ్స్ వచ్చేసరికి కొంచెం స్లోగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో థియేటర్ లో చూడాలి. సో ఇంకా ఏమైనా సాంగ్స్ యాడ్ చేస్తారా లేదంటే బీజిఎం ఎట్లా ఉంటుంది దీని గురించి అంతా కూడాని. అంటే అఖండాకి చేసినంత అంటే ఆ మ్యూజిక్ దీనికి ఇవ్వలేకపోయారంటారా తమన్ గారు? అట్లయితే అనిపించింది ఫ్యాన్స్ కి. ఎందుకంటే ప్రభాస్ మూవీస్ చాలా చూసాం, అందులో సాంగ్స్ కూడా మంచి హైప్ ఉండేటివి. సో ది రాజాసాబ్ వచ్చేసరికి మ్యూజిక్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ తగ్గినట్టు అనిపిస్తుంది. సో దాన్ని బట్టి పాన్ ఇండియా పరంగా భయపెట్టబోతున్న సినిమా, హారర్ సినిమా అన్నారు కదా, ఆ విధంగా ఉంటుందా? హర్రర్ విత్ కామెడీ అండి. ఈ యాంగిల్ అయితే చాలా బాగుంటది ప్రభాస్ కి. ఎందుకనంటే ఇప్పటి వరకు చేయలేదు కదా. సో అందుకని ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. నేనైతే ఆయన కట్అవుట్ చూసి పడిపోయాను. అంటే 3 అవర్స్ ఉంది అంటున్నారు సినిమా. 3 అవర్స్ ఉంటారంటారా? ఎందుకుంటారండి, ప్రభాస్ ఫ్యాన్స్ ఆయన చూస్తూనే ఉండిపోతారు. కలెక్షన్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సో కలెక్షన్స్ అయితే పాన్ ఇండియా వైజ్ గా ఒక 1000 crores అనుకుంటున్నాను నేను. ఇట్లా అంతే. అంటే హైప్ ఎక్కడ కనిపించట్లేదు కదా రాజాసాబ్కి. అంటే ఫస్ట్ ట్రైలర్ లో కొంచెం హైప్ అనేది లేదు. సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత కంప్లీట్ కొంచెం హైప్ అనేది వచ్చింది. అండ్ సాంగ్స్ కూడా కొంచెం స్లోగా ఉండడం వల్ల అంటే ఎందుకు ఆ సస్పెన్స్ అనేది థియేటర్ లోనే చూడాలని ఉంచారేమో అని అనిపిస్తుంది నాకైతే. గారి మీద నమ్మకం ఉందంటారా మీకు యాజ్ ఎ ఫ్యాన్ గా? అంటే ఆల్రెడీ ఆయన చాలా ఆడియో అంటే ఆన్ స్క్రీన్ మాట్లాడారు కదా. సో ఆల్రెడీ ది ఫ్యాన్స్ అంటే ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పక్కా చెప్తున్నాను, ఇది రాసి పెట్టుకోండి అని చెప్పేసి అని అన్నారు కదా. సో ఆ మాట మీద అయితే మేము ఉన్నాము. సో చూడాలి. సో ఇంకెంత, రేపు ఈవినింగే కదా. సో దాన్ని బట్టి తెలిసిపోతుంది. చాలా హీరోస్ చూస్తాను, కానీ ప్రభాస్ మూవీ చూస్తున్నప్పుడు ప్రభాస్ వుడ్ అయిపోతుంది. మన టాలీవుడ్ ప్రభాస్ వుడ్ అయిపోతుంది. ఖచ్చితంగా చాలా హైప్ అయితే ఉంది. ఖచ్చితంగా ఏ మూవీ చూసినా జస్ట్ అంతకుముందు సలార్ చూసాం, జస్ట్ ఆయన కొన్ని సీన్లో కనబడినందుకే 700-800 కోట్లు వచ్చింది. ఇంకా ఈ మూవీలో అది హారర్ జోన్, అంతకుముందు కామెడీ జోన్ చూసాం డార్లింగ్. దీంట్లో హారర్, కామెడీ, యాక్షన్ మొత్తం కలగలిపి ఉంది. ఖచ్చితంగా బీభత్సం, వినాశకం, విధ్వంసం. ఇంకా అది థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇంకా కొన్ని ఏదైనా సాంగ్స్ ఇంకా ఏమైనా ఉంటే కొంచెం హైప్ రాలేకపోవచ్చు, కానీ థియేటర్లో ఆ సీన్కు తగ్గట్టు చూస్తేనే ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఖచ్చితంగా గట్టిగానే ప్లాన్ చేస్తారు. అది కూడా కొంచెం లేట్ అయింది, డిలే అయింది. పోయిన ఇయరే ఏప్రిల్కి రిలీజ్ అన్నారు, ఇప్పుడు వస్తుందంటే కొంచెం అన్ని దానికి ఎక్కడో ఉన్న ఫ్యామిలీస్ దోపిడీ చేసే విధంగా రేట్లు ఎక్కువ పెడతారు. మొదటి ఆటకేమో 1000 రూపాయలు పెడతారు అన్నారు. ఆ రేట్లు కరెక్ట్ అండి, ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనం ఎన్నో వర్క్ లో చూస్తాం. మనము ఎగ్జాంపుల్ ఒక శాలరీని అనుకోండి, ఏదైనా పని చేస్తున్నప్పుడు ఇయర్ కి ఇంక్రీజ్ అవుతుంది కదా. అది సినిమాని బట్టి ఖచ్చితంగా ఉండాల్సిందే. ఖచ్చితంగా దాంట్లో సినిమాని బట్టి ఖచ్చితంగా రేట్లు ఉంటాయి దానికి తగ్గట్టు. ఇంకా కొంచెం లేట్ అయితే కొంచెం తగ్గిస్తారు కొంచెం అయ్యాక. ఇంకా ఖచ్చితంగా వాళ్ళ అది మనం ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అంటే వాళ్ళేం ఫ్రీగా చేయట్లేదు కదా. అందులో ఎంతో మంది ఇన్వాల్వ్ అవుతున్నారు. ఎన్నో 24 క్రాఫ్ట్స్ ఎన్నో రకాలుగా ఇన్వాల్వ్ అవుతున్నారు డిపార్ట్మెంట్లు. ఖచ్చితంగా వాళ్ళ కష్టానికి ప్రతిఫలం ఖచ్చితంగా పెట్టాల్సిందే. ఆ డబ్బులు పెట్టాల్సిందే. ఆ క్రేజ్ని బట్టి, ఆ సినిమా బడ్జెట్ని బట్టి ఖచ్చితంగా పెట్టాల్సిందే. చాలా మంది అంటారు అదే చూడలేము అంటే అది తప్పదు. అది వాళ్ళు ఏదో మనం ఫ్రీగా ఇవ్వట్లేదు కదా, ఫ్రీగా చేయట్లేదు కదా. తమన్ గారు ఫస్ట్ టైం చేస్తారు వర్క్ ప్రభాస్ గారికి. సో సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎలా అనిపిస్తుంది? థియేటర్ లో ఆయన రెచ్చిపోయి కొడతారనుకోవచ్చా? ఆయన గ్రౌండ్ లోను కొడతారు, థియేటర్ లోను కొడతారు. ఇంకా ఆయన ఆల్రెడీ ప్రూవ్ చూసాం ఎన్నో సినిమాలో. ఇంకా క్రికెట్ మ్యాచ్ లో చూడొచ్చు. ఆయన అంతకు ముందు చూసాం, మనకు తెలియదు, మ్యాచ్ లో ఆడేటప్పుడు చూసాం. ఇంకా ఆ పవర్ ఇంకా చూడొచ్చు. ఇంకా అవి మ్యూజిక్ బ్యాండ్స్ అయితే ఆయనకి చిన్నవి. ఇంకా ఆయనకి మనం క్రికెట్ మ్యాచ్ లో చూసాం ఆయన కొట్టే సిక్సర్లు. మ్యూజిక్ బ్యాండ్స్ అయితే చాలా చిన్నవి ఆయనకి. ఇంకా బీభత్సం, విధ్వంసం. ఖచ్చితంగా నాకైతే నేను అంతకుముందు చెప్పేవాడిని ఇన్ని కోట్లు అన్ని కోట్లు అని. కొంతమంది ప్రొడ్యూసర్స్ వచ్చి చెప్తున్నారు అవన్నీ జస్ట్ ఫ్యాన్స్ కోసం చెప్తున్నా అంతే అని. అలా పోస్టర్ వేస్తున్నామని చెప్పారు. వాళ్ళే చెప్పాక నేను ఊరికే ఇంత అని ఎక్స్పెక్ట్స్ అయితే చేయలేం. మినిమం అయితే 1000 అనుకుంటాం. 1000 మామూలు. అంతకు ముందు అయితే మామూలుగా 2000 కోట్లు అని చెప్పేవాడిని. కానీ నా అంచనా వరకు 1000 అంటే ఖచ్చితంగా కొడుతుంది. 1000 కోట్లు తగ్గదు ఖచ్చితంగా. రాజాసాబ్ ఇంకొక 24 గంటల్లో రాబోతుంది. ఎలా ఉంది హైప్? అసలు ఏంటి, వర్కౌట్ అవుతుందా లేదా? సంక్రాంతి పడుతున్నారా ప్రభాస్ గారు? 100% నాకు మారుతి మీద నమ్మకం ఉంది. మంచి కంటెంట్ తీసుకొస్తారు ప్రజలకి. సో ఇంకోటి అంటే మన ప్రభాస్ అనే గెటప్లు ఎప్పుడు చూడలేదు.
అంటే ఒక హర్రర్ జోనర్ తను ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు చూసినా మన ఏదంటే ఫ్యామిలీ జోనర్ గాను, ఒక మాస్ జోనర్ గాను, సో హిస్టారికల్ జోనర్ గా చూసాము. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఒక హర్రర్ జోనర్ కనిపించింది కాబట్టి సో మనం చూసుకుంటే హర్రర్ సినిమాలు చాలా అన్ని పెద్ద పెద్ద సినిమాలు కూడా 12 వరకు వెళ్ళి ఇట్లాంటి రోజులు ఉన్నాయి కాబట్టి నాకు నమ్మకం ఉంది. ప్రభాస్ అన్న అంత పెద్ద స్టాండర్డ్ ఉన్న వ్యక్తి ఇటువంటి సినిమాకి సైన్ చేసినట్టు అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాలో ఏదో ఉంది అన్న ఫీలింగ్ తెలిపించింది. ఒకటి ఏంటంటే మామ ఏమంటారు కదా మనవరాళ్ళు అవ్వ ఒక సెంటిమెంట్ కనిపిస్తున్నది. సో చూద్దాం ఏం జరగబోతుందో. ఫ్యామిలీ డ్రామా కూడా కనిపిస్తుంది కాబట్టి నాకైతే నమ్మకం ఉంది. మారుతి మీద నమ్మకం ఉంది. ప్రభాస్ అన్న మీద నమ్మకం ఉంది. ఆ వింటేజ్ లుక్స్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆ విజువల్స్ కానీ, ఆ ఎఫెక్ట్స్ కానీ చాలా కొత్త అనిపించింది అన్న. సో నాకైతే నమ్మకం ఉంది. ప్రభాస్ అన్న మీద నమ్మకం ఉంది. సో ప్రభాస్ ఫ్యాన్స్ అయితే సో మీరు మరీ అంత సాలిడ్గా ఎక్స్పెక్ట్ చేయకపోయినా కూడా మంచిగా స్మూత్గా హిట్ కొట్టే సినిమా అంటే అద్భుతంగా కనిపిస్తుంది. మెయిన్గా ఫ్యామిలీతో కూర్చొని చూసే సినిమా కాబట్టి 100% నచ్చుతాను. అంటే మూవీ నుంచి సాంగ్స్ 3 వచ్చాయి, అంటే ఏది కూడా వినసొంపుగా అనిపించట్లేదు. అంటే అలా ఏం ప్రభాస్ గారి మార్క్ సాంగ్స్ కాదంటున్నారు, మరి ఏంటి తమన్ గారు ఏమన్నా అన్యాయం చేయబోతున్నారంటారా? లేదా నాకట్లా ఏం అనిపించలేదు అన్న. అంటే మీరు అన్నట్టుగా తమ్మన్ గారు మన బాలయ్య బాబు మీద కొద్దిగా ఎక్కువ ఫేవర్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఈ సినిమాలో మేబీ మెలోడీకి అంత ప్రయారిటీ లేకపోవచ్చేమో. మేబీ బీజిఎమ్స్ కి వాటి మీకు ఎక్కువ ఫోకస్ వెళ్ళే ఛాన్సెస్ కాబట్టి సో మేబీ అర్ర సినిమాలో పెద్ద సాంగ్స్, లవ్ సాంగ్స్ అని రొమాంటిక్ సాంగ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు. నాకు నమ్మకం ఉంది బీజిఎమ్స్ బాగా అద్భుతంగా పండే ఛాన్స్ ఉంది. తమ్మని మనం ఎప్పుడు డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. 100% ఫుల్ మీల్స్ పెడతాడు కాబట్టి ఈ సినిమా ద్వారా మంచి అవుట్పుట్ వస్తుందని నా నమ్మకం నాకు ఉంది. సో మారుతి గారి మీద నమ్మకం ఉంది. మంచి అద్భుతమైన మీల్స్ మేము చూడబోతున్న ఫీలింగ్. అలాగే ప్రభాస్ గారు అంటే ఇప్పుడు మార్కెట్ లో ఇండియా మొత్తం తెలుసు, సినిమా హిట్ కొడితే 1000 కోట్లని. సో ఈ సినిమా కలెక్షన్ ఏ విధంగా ఉండబోతాయి? సో నేను అదే అనుకుంటున్నాను. ఏంటంటే సహజంగా ఫ్యాన్స్ ప్రభాస్ అంటే ఫ్యాన్స్ ఎక్కువ చూస్తుంటారు, కొంతమంది యాంటీ ఫ్యాన్స్ కూడా చూస్తారు నెగిటివ్ రివ్యూ చెప్పడానికి. సో ఆ టైప్ ఉన్న సినిమాలే అట్లా ఉన్న అంత పెద్ద హిట్ కొట్టినప్పుడు ఇప్పుడు ఫ్యామిలీకి సంబంధించిన మూవీ ఇది. సో మీ అంచనాలకు వదిలేస్తున్న ఏ రకంగా ఉండబోతుంది కలెక్షన్ పరంగా అనేది మీ అంచనాలకు వదిలేస్తున్న 1000 కోట్ల మరి 1,00,000 కోట్ల అనేది మీ అంచనాలకు వదిలేస్తున్నా. కానీ నాకు నమ్మకం ఉంది ఈ సినిమా మాత్రం రాజాసాబ్ టైటిల్లోనే మంచి రాజాది గంభీరం కనిపిస్తుంది కాబట్టి అద్భుతంగా ఆ రాజు ఈ మంచి రాజాసాబ్ మంచి హిట్ చేస్తారని నాకు నమ్మకం కలిగింది. మన తెలుగు ప్రజల మీద నమ్మకం ఉంది. సో 100% సినిమాని వాళ్ళ గుండెలకు తీసుకుంటారు, మంచి హిట్ చేస్తారని నమ్మకం నాకు ఉంది. నేను 5-6 సినిమాలు ఉన్నాయి. అవును, సో మరి అందరికి నుంచి పాన్ ఇండియా నెంబర్ 1 అనిపించుకునే లాగా ఉంటుందా సినిమా? అవును మీరు అవునని కాదన్న. ఇప్పుడు ప్రభాస్ అంటేనే పాన్ ఇండియా స్టార్ కాబట్టి సో ఇక 3 సినిమాలు కూడా అన్న. సో గతంలో చూసుకున్నట్టయితే ఒకటే రోజు 3 సినిమాలు వచ్చి 3 సినిమాలు ఇటు కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు అదే రిపీట్ కాబోతుందని నమ్మకం కలిగింది. నవీన్ పోల్శెట్టి అనే వ్యక్తి చాలా అద్భుతమైన వర్స్టైల్ యాక్టర్ తను. సో తన కామెడీ సెన్స్ కానీ తన యాక్టింగ్ బాగా నచ్చుద్ది. ఇక్కడ మన తెలుగు వెండి తెరకే పెట్టిన పేరు మెగాస్టార్. సో తన చెప్పాల్సిన అవసరం లేదు. సో 3 సినిమాలు కూడా మెగాస్టార్ సినిమా కూడా కానీ, మన ప్రభాస్ సినిమా కానీ, నవీన్ పోల్శెట్టి సినిమా కానీ 3 సినిమాలు మంచి అద్భుతంగా హిట్ కావాలి. చూడన్నమంది అంటే